ఓవరాల్గా మీరు సక్సెస్ కావడానికి ఈ ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ పోయారా లేదంటే మీరు సొంతంగా బుక్స్ చదవడమే సార్? మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఢిల్లీ వాజీరామ్ రవికి జాయిన్ అయ్యాను. అక్కడ కోచింగ్ జాయిన్ అయ్యాను. కానీ అక్కడ నేను BA డిగ్రీలో ఉన్న టాపిక్స్ని మళ్ళీ చెప్పడం నాకు అబ్జర్వ్ చేశాను. సో నాకు అక్కడ అంత వర్తే అనిపించలేదు. అందుకే అక్కడ జాయిన్ అయ్యి ఆ కోర్స్ కంప్లీట్ చేయకుండా నేను రావడం జరిగింది. సో వచ్చేసి హైదరాబాద్లో ఓన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది ర్యాంకర్స్ వాళ్ళ యొక్క పరిచయంతో వాళ్ళ మెంటర్షిప్ తోటి నేను నిజంగా చేయడం సక్సెస్ అందుకోవడం జరిగింది. ఈ క్రమంలో నాకు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్చంద్ర గారు, అదేవిధంగా విజయ్ ఐఏఎస్ మెంటర్స్, అదేవిధంగా శాంతాలక్ష్మి ఐఏఎస్ రవికుమార్ గారు హెల్ప్ చేయడం జరిగింది. దీంతో పాటు టాపర్స్ జగత్ సాయి, తిరుపతిరావు గంట వీళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. అదేవిధంగా నాకు మొత్తానికి అన్నిటికంటే కూడా ఈ మెంటర్లు అన్నిటికంటే కూడా నాకు మహేష్ భాగవత్ IPS గారు ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన మెంటర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన UPSC మెంటర్ కంటే కూడా మిగతా విషయాల్లో కూడా నాకు కేర్ చేయడం జరిగింది. లైక్ ఫాదర్ లాగా కేర్ చేయడం జరిగింది. సో నేను ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, లేకపోతే డైనమస్ ఫీల్ అయినప్పుడు, కన్ఫ్యూషన్ ఫీల్ అయినప్పుడు సార్కి మెసేజ్ పెడుతుంటాను. సార్ నాకు రిప్లై చేస్తూ ఉంటారు. సో నేను సార్ దగ్గరికి వెళ్ళి కూడా మీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మంచి మెంటర్స్, మంచి బ్యూరోక్రాట్స్ వీళ్ళ యొక్క అందరి సహకారంతో నేను ఈ ర్యాంకులు సాధించాను. తర్వాత దీంట్లో మీకు ప్రధానంగా టెస్ట్ సిరీస్ బాగా ఉపయోగపడుతూ అంటారు కదా, ఈ టెస్ట్ సిరీస్ కోసం మీరు ఏం చేసేవాళ్ళు? ఆ టెస్ట్ సిరీస్ కోసం అంటే నేను ప్రత్యేకంగా విజయ్ ఐఏఎస్ వాళ్ళ యొక్క అభ్యాస్ అనే ఒక టెస్ట్ సిరీస్ ఉంటుందని అది జాయిన్ అయ్యాను. అదేవిధంగా శరత్చంద్రలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి దాంట్లో జాయిన్ అయ్యాను. శాంతాలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో కూడా మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను. సో ఈ టెస్ట్ సిరీస్లో వాళ్ళు రిటర్న్ టెస్టులు రాయక దాన్ని ఎవాల్యుయేషన్ చేయించుకోవడం అనేటువంటి చేయడం ద్వారా నేను నా తప్పుల్ని సరిదిద్దుకోగలిగాను. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, మాక్ ఇంటర్వ్యూస్ చాలా వరకు ఈ మనకు ఇంటర్వ్యూలో ఎలా చేస్తారు అనే దాని మీద బాగా ఉపయోగపడతాయి కదా, ఇట్లాంటి ఎన్ని తీసుకుంటే ఉపయోగపడతాయి? నేను 2019లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 5 మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాను సార్. కానీ ఈ సంవత్సరం మాత్రం 3 మాక్ ఇంటర్వ్యూస్ మాత్రం నేను ఇవ్వడం జరిగింది. అందులో కూడా నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో మాత్రం, తర్వాత విజయ్ ఐఏఎస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ఇన్స్టిట్యూట్లోనే నేను మాక్ ఇవ్వడం జరిగింది. దానికంటే కూడా నేను వ్యక్తిగతంగా నాకు శరత్ సారు 1-to-1 డిస్కషన్స్ ఎక్కువ చేయడం వల్ల నాకు నేను ఇంటర్వ్యూ స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకున్నాను ఫీల్ అవుతున్నాను. ఓకే అండి, మీరు ఇది ఒక విధంగా కాకుండా మీరు ఒక ఫాదర్ ఇదే దూరమైనా కూడా మీరు దీన్ని ఫాదర్ యొక్క లక్ష్యాన్ని సాధించాలని అదొక విషయము. తర్వాత మీరు కానిస్టేబుల్గా కూడా అక్కడ ఎదుర్కొన్న విషయాలు ఈ ఒక కసిగా తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.